హాయ్. హలో కార్తిక్. హలో. హౌ ఆర్ యూ? ఓ హాయ్, మీరు మా పక్కింట్లో ఉంటారు కదా? లాస్ట్ టైం లంచ్ కూడా పిలిచాను, రాలేదు నువ్వు. నెక్స్ట్ అంటే తప్పకుండా వస్తాను. ష్యూర్? యా 100%. ఓకే, సీ యు. బై. టేక్ కేర్. బై. లంచ్ సరే అంటే డిన్నర్ కూడా రమ్మని ఇలా ఉన్నావుగా. మంచుడు ఎలా ఉంది, దొంగోళ్ళు పట్టే మొహం. ఓ గాడ్, ఐ ఓకే? చూసుకొని నడవచ్చు కదా. హే, బ్లడ్ వస్తుంది, దా హాస్పిటల్కి వెళ్తారా? ఏం కాదు, యూ మైట్ నీడ్ స్టిచెస్. ఒక సెకండ్, ఫోన్ వస్తుంది. అరే డాక్, మనం హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నా, డాక్టరే ఫోన్ చేస్తున్నారు. హాయ్ డాక్. హాయ్ కార్తిక్. చెప్పండి. ఒకసారి నువ్వు హాస్పిటల్ రావాలి. ఖచ్చితంగా వస్తాను. తొందరగా. యా నేను వస్తాను. బాయ్. ఓ గాడ్, యూ బ్లీడింగ్, యూ గోనా నీడ్ స్టిచెస్. దా హాస్పిటల్కి వెళ్దాం. యూ కమ్ విత్ మీ, యూ హావ్ టు గో టు ద హాస్పిటల్. సో కంటిన్యూ ద మెడిసిన్ అండ్ కార్తిక్, నువ్వు ఇమీడియట్గా ఓ పాపకి బ్లడ్ ఇవ్వాలయ్యా. ఆట్ టైం కదా, ఎక్కడా దొరకలేదు, అందుకే నీకు ఫోన్ చేశాను. ఇది సేమ్ బ్లడ్ గ్రూప్, నువ్వు ఇవ్వచ్చు కదా. నేను మొన్న ఇచ్చాను. అరే ఏంటి నమ్మవా? ఇదిగో ఉండి చూపెడతాను. మొన్నే. ఎక్కడా? అరే మార్క్ పోయిందే. అయినా నీది యంగ్ బ్లడ్, నీకు నాకు పోలిక. ఇవ్వు. ఏంటది? డాక్, తను భాగ్యలక్ష్మి. హలో. హాయ్. బాగుంది. చూడు, తలకి దెబ్బ తగిలింది. నువ్వేమైనా ట్రీట్మెంట్ ఇవ్వు, నేను ఆలోపు బ్లడ్ ఇచ్చి వస్తా. ఎక్కడ సరిగా చూడు, బాగా తగిలింది. కార్తిక్, ఇప్పుడు నువ్వు బ్లడ్ ఇవ్వబోయే పాప ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీ. ఓకే. బ్లడ్ ఇవ్వబోయేది ముస్లిం ఫ్యామిలీ కనుకనే తను కుంకుమ పెట్టుకెళ్లారు. కులం మతం అనేవి మనుషుల్ని పట్టి పీడిస్తున్న పెద్ద మాయరోగం అమ్మా. మనుషులుగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకెళ్ళాక కులం మతం అనే రోగాలుంటే వాటిని కూడా ట్రీట్ చేస్తాడు కార్తిక్. అర్థం కాలేదా? అర్థమైంది, కానీ నీకు ఇవన్నీ కొత్తగాని మాకు పాతలే. కార్తిక్, ముస్లిమ్స్కి హిందూ, హిందూకి ముస్లిం. ఒకసారి ఏమైందో తెలుసా? ఒక హిందూ పిల్లాన్ని ఒక ముస్లిం కుర్రాడు బైక్తో గుద్ది యాక్సిడెంట్ చేశాడు. ఎందుకు కొడుతున్నారు? ఆపడే. ఎందుకు కొడుతున్నారు? జరిగిందేదో జరిగిపోయింది, వదిలేండి. ఇప్పుడు బాబు సంగతి చూడండి. బ్లడ్ విషయం ఏం చేశారు? సిటీ అంతా వెతుకో, బ్లడ్ ఎక్కడ దొరకలేదు. అది ముఖ్యం, ఇలా కొట్టుకో చావడం కాదు. కార్తిక్, సరైన టైం ఖర్చు. అర్జెంటుగా నువ్వు బ్లడ్ డొనేట్ చేయాలి. షూర్. పసివాడు ప్రాణాల గురించి ఆలోచించడం మానేసి మతాల గురించి కొట్టుకోవడం, కులాల గురించి తన్నుకోవడం.
కార్తిక్ని ఓ విషయం అడగాలనిపిస్తుంది. ఏంటది? నేను పుట్టించింది ఏ దేవుడా అని.